హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ చూసేద్దామా? మరి మన బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నె తీసుకొని మందంగా ఉన్న గిన్నె అందులో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అలానే ఆనియన్స్ కూడా వేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా తీసుకొని వేసుకోవాలి. వేసి 10 నిమిషాలు మనం మగ్గించాలి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం దీంట్లో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం రైస్కి రెడీగా పెట్టుకున్నాం కదా, రైస్ కూడా మనం లేయర్లో వేసుకోవాలన్నమాట. సో ఇక నేను అరకేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ తీసుకున్నా. అలా అయితేనే క్వాంటిటీకి బాగుంటుంది. మనం కేజీ వేస్తాం కదా, అలా కాకుండా కేజీ రైస్ తీసుకుంటే మనం కేజీ పావు చికెన్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇట్లా మనం బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ రైస్ కూడా వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకుంటే కలర్ నేనైతే వేసాను ఉంది కదా అనేసి. సో మైదా పిండి అది ఎన్ని పెడతారు కానీ మనం చేసేది కొంచెమే కదా, నా దగ్గర రాయి ఉంటే దాన్ని పెట్టేశాను. చూసారా, మూత తీసేసరికి ఎంత పొడపుల్లాడతారు బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో. మన రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా కూడా, మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్